నేడు రాప్తాడులో సిద్ధం బహిరంగ సభ కోసం 250 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో సభ ఏర్పాట్లు చేశారు. రాయలసీమలో 52 నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు హాజరు కానున్నారు. నేటి సభలో పార్టీ సీమ నేతలు కార్యకర్తలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేస్తారు. సీఎం పర్యటన సందర్భంగా రాప్తాడులో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇవాళ రాప్తాడు సిద్ధం సభ వేదికగా సీఎం వైఎస్ జగన్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డి ఇస్తారు. శివారెడ్డి, సిద్ధం సభకు సర్వం సిద్ధమైంది. అనంతపురం జిల్లా రాప్తాడులో ఈరోజు మధ్యాహ్నం నుంచి సిద్ధం సభ జరగనుంది. పెద్ద ఎత్తున రాయలసీమ జిల్లాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రెడ్డప్ప గారు ఎట్లా చూస్తూ ఉన్నారు? ఇందాక భీమిలి చూశారు, దిందులూరు చూశారు, ఇప్పుడు రాప్తాడు సిద్ధం సభను చూస్తూ ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున తరలి రావడానికి కారణం ఏంటంటారు? ప్రజలు రాబోయే ఎన్నికల్లో యుద్ధం చేయడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉండాలని చెప్పడానికే ఈ కార్యక్రమాలని మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పునికలో పుట్టిన బుద్ధికి ఈ సిద్ధం అనే పేరు పెట్టి చేసిన తర్వాత ఒకటి రెండు ప్రతిపక్ష నాయకులు ఉన్నారు. ఇప్పుడు అందరూ జాతీయ పార్టీలతో కలిసి ప్రతిపక్ష నాయకులుగా తయారైపోయి ఇంకెట్లా అంటే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిపోతారు, ఇంక ఏం చేయాలని చెప్పి అందరూ బాధపడుతూ వేరే రండి అందరూ రండి అని చెప్పేసి ఆ జాతీయ పార్టీ వాళ్ళు కూడా పిలుచుకుంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు పైన దేవుడు ఉన్నాడు, ఇక్కడ ప్రజలు ఉన్నారు, వాళ్ళే నన్ను ఆశీర్వదిస్తారు, వాళ్ళు కూడా నేను ముఖ్యమంత్రి అవుతున్నాను, ముఖ్యమంత్రి అయ్యేదాన్ని ఎవరూ ఆపలేరు. ఈ మధ్య కాలంలో కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు కూడా మేము వస్తున్నాం, మీరు దేనికని వస్తారు, మీరు ఆయన ప్రభంజనాన్ని తట్టుకునేదానికి ఏ పార్టీకి సత్తా లేదు, దమ్ము ధైర్యం లేదు. ఈ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా తెలుగుదేశానికి సమాధానం కడతాడు. చంద్రబాబు నాయుడు కానీ ఆయన కొడుకు కానీ ఇంకా ఎంతమంది దగ్గరికి ప్రతిపక్షాల దగ్గరికి ఇంతమంది కాళ్ళు పట్టుకున్నాడు, వాళ్ళు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డిని ఏం చేయలేరు. ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడానికి సంక్షేమ పథకాలు అందుకున్న ప్రతి కుటుంబము, ప్రతి ఆడవాళ్ళు కూడా ఆయనకు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ తలపెట్టిన ఈ 52 కాన్స్టిట్యూన్సీలో కూడా ఖచ్చితంగా 45 నుంచి 50 స్థానాలు మేము గెలుచుకుంటాము. మాతోనే స్టార్ట్ అవుతుంది ఈ సిద్ధం ప్రోగ్రామ్తో. గెలుపుకు ఆరంభం ఇదే అని మేము తెలియజేసుకుంటున్నాము. చెప్పండి, సంక్షేమ పాలన ఏ విధంగా ఉందంటారు? జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు చంద్రబాబు పరిపాలనకు ఎట్లాంటి తేడా చెప్తారు మీరు? అసలు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు గత 58 నెలలుగా ఈ ఆంధ్ర ప్రజానీకానికి చేస్తున్న సేవలు కానీ అది కంపారిజన్ కానీ మాట్లాడుకోవటానికి ఏమాత్రము అర్హత లేని కంపారిజన్. మేము ఈరోజు మా నాయకులు సిద్ధం మీటింగ్ పెట్టడానికి గత 6 రోజులు ఇక్కడే ఉన్నాం. మా రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నాయకత్వంలో ఈ మీటింగ్ బ్రహ్మాండం జరగబోతోంది. ఈ రాయలసీమ మీటింగ్ ఏదైతే రాప్తాడులో ఉందో ఇది ఒక తలమానికంగా ఉంటుందని చెప్పి చెప్తున్నాను. రాప్తాడు సభ ఏ విధంగా ఉండబోతోంది? కార్యకర్తలు ఎట్లాంటి ఉత్సాహం కనిపిస్తుంది? కన్నీ విని ఎరగని రీతిలో రామచంద్రారెడ్డి గారి నాయకత్వాన ఈ సభ జరగబోతోంది. మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా రాబోయేది పేదలకు పెత్తందారులకు జరిగేటువంటి యుద్ధం. ఆ యుద్ధానికి పేదలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మోసం చేసినట్టుగా పసుపు కుంకుమ పేరుతో లాస్ట్లో 10,000 రూపాయలు ఇచ్చి అడిగారు. మా ముఖ్యమంత్రి గారు ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రపంచ దేశాల్లో ఏ పరిపాలకుడు చేయనంతగా ప్రతి ఒక్క పేదవానికి డబ్బులు ఇచ్చి వాళ్ళ ఆత్మగౌరవాన్ని పెంచారు. ఆ పరిపాలన అంతా కూడా ప్రజల దగ్గర తీసుకుపోయారు. ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు ప్రతిపక్షాలను రానియకుండా మరోసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు, దిశానిర్దేశం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలు నిర్వహిస్తున్నారు. భీమిలి, దెందులూరు సభలకు అత్యంత భిన్నంగా చారిత్రాత్మకంగా రాప్తాడు సభ ఉండబోతోంది. లక్షల మంది తరలి వస్తున్నారని చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియో శ్రీనివాస్ చేతికి వచ్చే శివాడి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.